పుష్ప మూవీతో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నార్త్లో అయితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అక్కడ ఖాన్స్కి సైతం సాధ్యం కాని రికార్డ్స్ అన్ని బన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తెలుగు సినిమా రొమ్ము విరుచుకొని నిలబడ్డ ఇలాంటి సమయంలో మరో విషాదం కూడా చోటు చేసుకోవడం విచారణీయం. సంధ్య థియేటర్ ఘటనతో అంతా షాక్లోకి వెళ్ళిపోయారు. తరువాత కాలంలో ఈ విషయం అనేక టర్న్స్ తీసుకొని ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తన సినిమాను ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది, దానిలో తప్పు లేదు. ఒక అభిమాని తొక్కిసలాట్లో చనిపోవడం నిజంగా బాధాకరం. సంఘటన జరిగిన విషయం ఆయన సిబ్బంది వెంటనే చెప్పి ఉండాలి. సంఘటన జరిగిన మరుసటి రోజు హీరో కాకపోయినా సినిమా టీమో డైరెక్టరో నిర్మాత ఎవరో ఒకరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించుండాల్సింది. కనీసం దేవాలయాల్లో బాబు కోలుకోవాలని పూజలైనా చేయాల్సింది. అలా జరగలేదు. కొన్నిసార్లు మనం తప్పు చెయ్యకపోయినా పరిస్థితుల ప్రభావంతో సారీ చెప్పాలి. నేను నా అభిమానులు బ్యానర్లు కడుతూ చనిపోయిన సంఘటనలో నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళను ఓదార్చాను. కొన్నిసార్లు తిట్లు కూడా తిన్నాను. పాపం అందరూ కలిసి అల్లు అర్జున్ని కార్నర్ చేసేశారు. ఇక్కడ సినిమా యూనిట్ మొత్తం బాధ్యత తీసుకోవాల్సింది. అలా జరగకుండా కేవలం హీరోని మాత్రమే టార్గెట్ చేశారు. సినిమా నిర్మాతలు ఇంకా బాగా స్పందించాల్సి ఉంది. వెళ్ళిపోయేటప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేయకపోతే అది వేరేలా అర్థం చేసుకుంటారు. హీరోలు రాజకీయ నాయకులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అభివాదం చేయడం సహజం. ఇలా అని పవన్ స్పందించారు. కానీ ఆయన మాటలను వక్రీకరిస్తూ కొన్ని తప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయి. పవన్ బన్నీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే దాన్ని కూడా తమ అవసరాలకు అనుగుణంగా వక్రీకరించి వైరల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో ఆశ్చర్యపోతున్నారు. మరి ఇలా బన్నీపై పవన్ ఒకలా స్పందిస్తే మరోలా ఆ వార్తలను తప్పుగా ప్రచారం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.